పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. దేవుడు ఏమి చేసినా తన నిబంధనల ప్రకారం చేస్తారు. చాలాసార్లు చాలా సందర్భాలలో మనం ఆయనను ప్రశ్నిస్తూ ఉంటాం. ఎందుకు నాకే ఇలా జరిగింది? ఆ సందర్భంలో అలా జరగకుండా ఉంటే బాగుండేది. ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది? నేనెందుకు ఏమి చేయలేకపోతున్నాను? నేనే ఎందుకు ఇక్కడ ఉండాలి? వేరే వాళ్ళు ఉండవచ్చు కదా? ఇలా అనుకుంటూ పోతే, ప్రశ్నించుకుంటూ పోతే దానికి ముగింపే ఉండదు, సమాధానం కూడా ఉండదు. ఎందుకంటే దేవుడు ఏమి చేసినా ఒక ప్రణాళిక ప్రకారం చేస్తారు. కాబట్టి మన జీవితాలు ఎల్లప్పుడూ దేవుని ప్రణాళిక ప్రకారం నడవాలి. మన జీవితాలలో ఆయన ప్రణాళిక ప్రతిబింబించేలా జీవించాలి. చివరి వరకు ఆయన ప్రణాళికను అనుసరించి ప్రార్థన ద్వారా తెలుసుకొని జీవించాలి. అప్పుడు మన జీవితం ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొనుచున్నా కానీ అన్నిటినీ దైవచిత్తముగా అంగీకరించి సంతోషచిత్తులుగా ఉంచాము. ఈనాటి సువార్త పట్టణములో విన్న విధముగా సిమియోను ప్రవక్త మరియ యోసేపులు తీసుకొని వచ్చే చిన్న బాలయేసు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకసారి ఆ బాలయేసును చూచి ఈ విధంగా తన హస్తములోకి తీసుకొని, ప్రభు, నీ మాట ప్రకారం ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము. ఏలనా నా కన్నులతో నీ రక్షణను చూచి ఉంచిని. ఇతడు అన్యులకు మార్గదర్శమగు వెలుగు అని చెప్పుకుంటూ పోతున్నాడు. బాలుని గురించిన పలికిన ఈ మాటలు విని అతని తల్లి మరియా, తండ్రి యోసేపు గారు ఆశ్చర్యపడారు. మరియు ఈ బాలుడు ఇశ్రాయేలీయులలో అనేకుల పతనమునకు ఉద్ధరణకు కారకుడగును. ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగతములను బయలుపరచును. ఈ మాటలు విన్న మరియమ్మ యోసేపులు ఎంతో కలవరపడిరి. ఇతను దేవుని కుమారుడని తెలిసి కూడా సిమియోను గారి మాటలు వారికి భయమును కలిగించెను. ఈ బిడ్డ జీవితములో దేవుని చిత్తము ఈ విధంగా ఉంది అని తెలుసుకొని అదే విధముగా దేవుని సేవలో, దేవుని ప్రేమలో ఆ బిడ్డకు తర్ఫీదు ఇచ్చి పెంచియున్నారు. ఏ సందర్భంలో కూడా ఈ తల్లిదండ్రులు తమ ఇష్ట ప్రకారము యేసుని పెంచక దేవుని చిత్త ప్రకారం పెంచారు. మానవ